హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల నీకు నేనున్న ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నీకు నేనున్న నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. వసుంధర ఏం చెప్పిందో ఏమో, ఒక వారం రోజులాగి మనోహర్ ఆఫీస్కి ఫోన్ చేసింది తులసమ్మ. మనోహర్ ఆతృతగా ఫోన్ ఎత్తి, హలో అమ్మా, హైదరాబాద్ వెళ్ళావా అన్నాడు. వెళ్ళాను మనోహర్ అంది తులసమ్మ. మధురిమను చూశావా? వసంతమ్మ గారితో మాట్లాడావా? మధురిమను చూడలేదు, కానీ వసంతమ్మ గారితో మాట్లాడాను మనోహర్ అంది తులసమ్మ. ఏమన్నారమ్మా? నువ్వు చాలా మంచివాడివని మెచ్చుకుంది మనోహర్. అది కాదమ్మా, ఆమె ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. కట్నం లేకుండానే మధురిమను చేసుకుంటామని చెప్పలేదా? చెప్పలేదు మనోహర్. మనకన్నా ముందే మధురిమను ఎవరో కట్నం లేకుండానే పెళ్లి చేసుకున్నారట. ఇప్పుడు మధురిమ హైదరాబాద్లో లేదు, భర్తతో గుజరాత్లో ఉందట. అందుకే మధురిమను నేను చూడలేదు అంది. షాక్ తిన్నాడు మనోహర్. అమ్మా, నువ్వు చెబుతున్నది నిజమా అడిగాడు. ఇదేమైనా చిన్న విషయమా మనోహర్, అబద్ధం చెప్పడానికి? అయినా నీతో అబద్ధం ఎందుకు చెబుతాను? మధురిమతో నీ పెళ్లి చెయ్యాలనేగా అంత దూరం వెళ్ళాను. ఈ వారంలోనే వసంతమ్మ గారు కూడా గుజరాత్ వెళ్తారట. ఇక ముందు అక్కడే ఉంటానన్నారు. అల్లుడు రమ్మంటున్నాడని చెప్పింది. అలాగా, నేనొకసారి వెళ్ళి ఆవిడతో మాట్లాడి రానా అమ్మా? ఏముంది మనోహర్ మాట్లాడడానికి ఆవిడతో? అక్కడ ఏం సమాధానం ఉందని వెళ్తావు? ఏ ఆశతో వెళ్తావు? గుజరాత్లో ఉండే మధురిమను మళ్ళీ పెళ్ళి ఏమైనా చేసుకోగలవా? అది కాదమ్మా, నువ్విక హైదరాబాద్ గురించి మర్చిపో మనోహర్. మధురిమ ఇప్పుడు మన వస్తువు కాదు. ఇలా జరిగిందేంటమ్మా? ఎందుకు ఇలా జరిగింది అని మనోహర్ బాధపడుతుంటే తట్టుకోలేకపోయింది తులసమ్మ. అయినా మనసు గట్టి చేసుకుని, ఎందుకంటే ఏం చెప్పను మనోహర్, ఏదీ మన చేతిలో లేదు కదా. ఇప్పుడు నువ్వు ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. అది తెలుసు కూడా బాధపడడం అవివేకం. మధురిమ అక్కడెక్కడో గుజరాత్లో తన భర్తతో సుఖంగా ఉంది. నువ్వు కూడా పద్మను పెళ్లి చేసుకుంటే మధురిమను మర్చిపోవచ్చు. ఈరోజే నేను మీ నాన్నగారు వెళ్ళి అక్క బావలతో మాట్లాడి వస్తాము. వద్దమ్మా, నువ్వలా అనకు మనోహర్. నువ్విప్పుడు ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు. పద్మను పెళ్లి చేసుకో. అమ్మా, నేను పద్మను పెళ్లి చేసుకోను. మధురిమ లేనప్పుడు పద్మను తప్ప ఎవరిని చేసుకున్నా నేను ఒప్పుకోను. మధురిమ అంటే నువ్వు ప్రేమించానన్నావు కాబట్టి ఒప్పుకున్నాను. ఇప్పటికే పద్మ నీ భార్య అని పేరు పడిపోయింది. నువ్వు చేసుకోకపోతే దానికి పెళ్లి కాదు. దానికి పెళ్లి కాకుంటే అక్క బ్రతకదు అందావిడ. అమ్మా, నా మనసేం బాగాలేదు, ఇప్పుడు నేనేం మాట్లాడలేను అంటూ ఫోన్ పెట్టేశాడు. తులసమ్మకు మనోహర్ ఇక తన చేయి దాటిపోడన్న నమ్మకం ఏర్పడింది. ఇదంతా వసుంధర పని. వసుంధర తులసమ్మతో మధురిమకు పెళ్ళయిందని చెప్పించిన అబద్ధం వల్లనే మనోహర్ నిస్సహాయుడైపోయాడు. ఈ ఒక్క అబద్ధం వల్ల మనోహర్ జీవితమే మారిపోయింది. పద్మతో మనోహర్ పెళ్లి జరిపించాలని ఆ ఇంట్లో అందరూ పట్టుబట్టారు. అది మామూలుగా కాదు. ఎవరికి వాళ్ళు చచ్చిపోతామని మనోహర్ని బెదిరించి పద్మతో పెళ్లికి ఒప్పించారు. మనోహర్ పద్మల పెళ్లి ముహూర్తం దగ్గరకొచ్చింది. ఇంటి ముందు పెళ్లి పందిళ్లు వేశారు. పచ్చని తోరణాలు కట్టారు. మనోహర్ అన్నయ్యలు వదినలు ముందుగా వచ్చారు. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో బంధువులొచ్చారు. కరుణాకర్ పార్వతిల సంతోషానికి అవధుల్లేవు. హరికి కూడా పెళ్లి పిలుపు అందింది. పద్మతో మనోహర్ పెళ్లి అనగానే సంతోషించాడు. కానీ ఏవో కారణాలు చెప్పి పెళ్లికి రాకుండా తప్పించుకున్నాడని కృష్ణ చెప్పాడు మనోహర్తో. పెళ్లి కూతురు అలంకరణలో పద్మ చాలా బాగుంది. పెళ్లి కొడుకు మనోహర్ ముఖంలో నెత్తురు చుక్కలేదు. సంప్రదాయ సిద్ధంగా పెద్దల ఆశీస్సులతో పద్మ మనోహర్ భార్యాభర్తలయ్యారు. పద్మను ఆడవాళ్లు ఏదో పని ఉండి పక్కకు తీసుకెళ్లారు. ఫ్రెండ్స్ అంతా మనోహర్ చుట్టూ చేరారు. ఇంత సంతోష సమయంలో నీ ముఖమేంది మనోహర్ అలా పెట్టుకున్నావు? కెమెరా వాళ్ళు తెగ అవస్థ పడుతున్నారు. కాస్త నవ్వు బాబు, చూడలేకపోతున్నావు అన్నాడు మనోహర్ ఫ్రెండ్. వాడి ముఖం నవ్వకపోయినా కళగానే ఉంది అంటూ ఇంకో ఫ్రెండ్ మనోహర్ వైపు మాట్లాడాడు. అంతలో కూల్ డ్రింక్స్ తాగుతూ ఫ్రెండ్స్ అంతా అటువైపు వెళ్లారు. మనోహర్ దగ్గర కృష్ణ ఒక్కడే ఉన్నాడు. వాళ్లతో కలిసి వెళ్లకుండా తన దగ్గరే నిలబడి ఉన్న కృష్ణ వైపు చూశాడు మనోహర్. ఎప్పుడైనా ఎంతో హుషారుగా ఉత్సాహంగా ఉండే మనోహర్ ఇప్పుడెంతో నిరాశగా నిర్లిప్తంగా కనిపించాడు కృష్ణకి. మనోహర్ ఎందుకలా ఉన్నాడో ఒక్క కృష్ణకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు.
మనోహర్, ఇంత వైభోగంగా జరుగుతున్న నీ పెళ్లిని చూసి ప్రతి ఒక్కరూ నీ అదృష్టాన్ని పొగుడుతున్నారా? నువ్వేమో ఇలా ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉన్నావు. నేనేం పోగొట్టుకున్నానో నీకు తెలీదా కృష్ణ? తెలుసురా, కానీ ఇక్కడ వాళ్లలో ఒక్కరికి కూడా నువ్వెందుకిలా ఉన్నావో తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు నువ్వింతగా బాధపడ్డం అవసరమంటావా మనోహర్? అన్నాడు కృష్ణ. మనోహర్ మాట్లాడలేదు. నిన్ను చూస్తుంటే అందరికీ ఎలా ఉందో కానీ నాకు మాత్రం బాధగా ఉందిరా. అందుకే చెబుతున్నా, ఊహలెప్పుడూ నిజాలు కావు. నువ్వింకా ఆ ఊహల్లో బ్రతకడం తగ్గించుకో. ఆ రోజు రైల్వే స్టేషన్లో నువ్వు నాతో ఏమన్నావో గుర్తుందా? మధురిమ నాకు తపస్సు లేని వరం రా అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఆ వరం ఇంకెవరికో వరమై వెళ్ళింది. అందుకేరా ఇలాంటివన్నీ గతంలోకి నెట్టేసుకుంటూ మరిచిపోతుండాలి, మనసులో పెట్టుకోకూడదు అన్నాడు కృష్ణ. మౌనంగా విన్నాడు మనోహర్. మనోహర్ బాధగా ఉంటే చూడలేకపోతున్నాడు కృష్ణ. ఒక్కసారి మీ వాళ్లను చూడరా మనోహర్. ఈ పెళ్లి వల్ల వాళ్ళెంత సంతోషంగా ఉన్నారో. ఇదేరా మనిషికి కావలసింది అన్నాడు కృష్ణ. వెంటనే కృష్ణ వైపు చూశాడు మనోహర్. తనను చూసి కృష్ణ పడుతున్న బాధను గమనించాడు. అయినా మనిషికి ఏది కావాలో తెలుసుకోలేనంత చిన్నపిల్లాడినా కృష్ణ నేను. ఎందుకురా నేనంటే ఇంత ప్రేమ నీకు అన్నాడు మనోహర్. ఇంకేం మాట్లాడలేక మనోహర్ని గట్టిగా కౌగలించుకున్నాడు కృష్ణ. దేవుడు ఎందుకో వద్దనుకున్న వాటిని దగ్గర చేసి తమాషా చూస్తాడు. కావాలనుకున్న వాటిని దూరంగా విసిరేసి ఆడుకుంటాడు. అప్పుడప్పుడు కొడుకు ముఖంలోకి చూస్తూ ఆ ముఖంలో బాధను గమనిస్తున్న తులసమ్మకి తను చెప్పిన అబద్ధం బాణంలా గుచ్చుకుంటోంది. వసుంధర మాత్రం తులసమ్మ పక్కనే సంతోషంగా తిరుగుతోంది. పెళ్లికొచ్చిన ఆడవాళ్లకి మర్యాదలు చేస్తోంది. వాళ్ళు కట్టుకున్న చీరల రేట్లు, పెట్టుకున్న నగల రేట్లు తెలుసుకుంటూ అందరి దృష్టి తన మీద పడేలా సందడిగా తిరుగుతోంది. రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. పద్మ, మనోహర్ కర్నూల్లో కాపురం పెట్టారు. 2 సార్లు గుండెపోటు వచ్చిన వసంతమ్మకి 3వసారి కూడా వచ్చింది. అది చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఎదురింట్లో ఉండే దామోదర్ రెడ్డిని పిలిచింది మధురిమ. జాలిగుండెగల దామోదర్ రెడ్డి వసంతమ్మకు అంతకుముందు 2 సార్లు గుండెపోటు వచ్చినప్పుడు కూడా హాస్పిటల్లో చేర్పించి గట్టి ట్రీట్మెంటే ఇప్పించారు. ఈసారి ఆయన ప్రయత్నం విఫలమైంది. కన్నబిడ్డను ఒంటరిదాన్ని చేసి ఆ బిడ్డ బరువు బాధ్యతల్ని దామోదర్ రెడ్డికి అప్పగించి కన్నుమూసింది వసంతమ్మ. మధురిమను తమ సొంత బిడ్డలా స్వీకరిస్తామని వసంతమ్మకు చనిపోయే ముందు హామీ ఇచ్చారు దామోదర్ రెడ్డి దంపతులు. తల్లి శవంపై పడి చిన్నపిల్లలా ఏడుస్తున్న మధురిమను దామోదర్ రెడ్డి భార్య దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఎవరెంత ఓదార్చినా తగ్గే బాధ కాదది. మధురిమను చూసి అక్కడున్న వాళ్లంతా కంట తడి పెట్టుకున్నారు. ఇక నేనెవరి కోసం బతకాలి బాబాయ్? నాకెవరున్నారిప్పుడు? ఈ ఒంటరితనాన్ని భరించలేను బాబాయ్ అంటున్న మధురిమను చూస్తుంటే దామోదర్ రెడ్డి గుండెనెవరో పిండినట్టయింది. నువ్వలా అనకు మధు. నీకు నేను మీ పిన్ని ఉన్నాం. నువ్విలా బాధపడుతుంటే ఏం చెయ్యాలో మాకు తోచడం లేదు. ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాలను చూడాలి కదా అంటూ వసంతమ్మకు జరగవలసిన కార్యక్రమాలను దగ్గరుండి జరిపించారు దామోదర్ రెడ్డి దంపతులు. ఆఫీస్కెళ్లాలని రెడీ అవుతున్నాడు మనోహర్. పనంతా పూర్తి చేసుకుని భర్త ఉండే గదిలోకొచ్చింది పద్మ. మనోహర్ అద్దం ముందు నిలబడి పద్మ రావడం అద్దంలో నుంచే గమనించాడు. డ్రెస్ తీసివ్వాలని బీరువా దగ్గరికెళ్ళింది పద్మ. డ్రెస్ నేనే తీసుకుంటాను. అక్కయ్య దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. టేబుల్పై పెట్టాను, చదువుకో అన్నాడు. ఏమని రాసిందండి? మన పొలంలో పైరు బాగుందటనా? అక్కడంతా బాగున్నారా అడిగింది పద్మ. అంతా బాగానే ఉన్నారట. నాకు టైం అవుతోంది. నేను డ్రెస్ తీసి వేసుకుంటాను. నువ్వెళ్ళి కాఫీ తెచ్చి అక్కడ పెట్టు, తాగి వెళ్ళిపోతాను అన్నాడు. మనోహర్ మాటలు పద్మకెంతో బాధను కలిగించాయి. మనోహర్నే అంటిపెట్టుకుని ప్రతీదీ తనే స్వయంగా అందివ్వాలని పద్మ కోరిక. ఆ అవకాశాన్ని ఆమెకెప్పుడూ ఇవ్వడు మనోహర్. ఆమె వైపు ప్రేమగా చూడడు, సరదాగా మాట్లాడడు. ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక తినడం, పడుకోవడం అంతే. ఎప్పుడు చూసినా గంభీరంగా ఉండే మనోహర్ అంటే పద్మకి భయం. ఎప్పుడో తప్ప మిగతా టైమంతా మనోహర్కి దూరంగానే ఉంటుంది. దూరంగానే కాదు, పెండ్లైన తర్వాత ఎందుకో తెలీదు కానీ మనోహర్ అంటే ఒక విధమైన భయం ఏర్పడింది. ఒకరోజు అలవాటు ప్రకారం మామయ్య అని పిలిస్తే విసుక్కున్నాడు. ముసలి మేనమామని పిలిచినట్టు ఏంటా పిలుపు? వినాలంటేనే కంపరంగా ఉంది. ఇంకెప్పుడు అలా పిలవకు అన్నాడు. ఇక అప్పటి నుండి పద్మ అలా పిలవడం మానేసింది. మనోహర్ చెప్పింది తప్ప తను కల్పించుకుని ఏదీ చెయ్యదు.
ఒకవేళ చొరవగా ఏదైనా చేస్తే ఇక ఆ రోజంతా ఇంట్లో విసుక్కుంటూనే ఉంటాడు. ఏదో ముచ్చటపడి చేసింది కదా అని సరిపెట్టుకోడు. ఇలా జరిగిన రోజులు కూడా ఉన్నాయి. అందుకే మనోహర్ మాటను కాదని ఏ పని చెయ్యదు పద్మ. ఒక్క మాటలో చెప్పాలంటే అతని పర్మిషన్ లేకుండా అతని పక్కన కూర్చోవాలన్నా భయపడుతుంది. హైస్కూల్లో చదువుకునే రోజుల్లో ముందుగా పెళ్ళయి భర్తలతో కాపురం చేస్తున్న తన స్నేహితురాళ్ళు వాళ్ళు తమ భర్తతో కలిసి చేసే సరదాలు సంతోషాలు పద్మతో చెబుతుంటే పద్మకి కూడా త్వరగా పెళ్లి చేసుకోవాలనిపించేది. పెళ్ళయిన తర్వాత తను కూడా తన భర్తతో సినిమాలకి షికార్లకి పిక్నిక్లకి వెళ్ళాలనుకునేది. సిటీ లైఫ్ గొప్పగా ఎంజాయ్ చేయాలనుకునేది. కానీ ఈనాడు తనకి ఒక్క కోరిక కూడా తీరలేదు. తను ఒకప్పుడు కన్న కలలన్నీ ఊహలేనని తన మనసుకి సర్ది చెప్పుకుంది. భర్తలంతా ఇలాగే ఉంటారనుకుంది. మనోహర్ ప్రవర్తనకి అలవాటు పడింది. మనోహర్ చెప్పినట్టే కాఫీ తెచ్చి టేబుల్పై పెట్టింది. కాఫీ త్రాగి ఆఫీస్కు వెళ్ళాడు మనోహర్. దామోదర్ రెడ్డి ఆయన భార్య దయవల్ల రోజులు ప్రశాంతంగా జరిగిపోతున్నాయి మధురిమకు. టైపిస్ట్ ఉద్యోగాలున్నాయని ఎంప్లాయ్మెంట్ నుండి మధురిమకు కాల్ లెటర్ వచ్చింది. అది చూడగానే దామోదర్ రెడ్డి సంతోషపడ్డాడు. తనే స్వయంగా రికమెండేషన్ చేసి కొంత డబ్బు ఖర్చు పెట్టి మధురిమకు జాబ్ వచ్చేలా చేశాడు. ఇప్పుడు ఆయన మనసు కుదుట పడింది. వసంతమ్మ చనిపోయాక మధురిమకు అన్నం పెట్టి ఆదరించడమే కాక కొంత డబ్బు అప్పుగా కూడా ఇచ్చాడు దామోదర్ రెడ్డి. అది తీరాలంటే ప్రస్తుతం ఆమె దగ్గర ఇల్లు తప్ప ఇంకేం లేదు. అందుకే ఆ ఇంటిని అమ్మి ఆయన రుణం తీర్చాలనుకుంది మధురిమ. మధురిమ ఆ ఇల్లు అమ్మడం దామోదర్ రెడ్డికి ఇష్టం లేదు. నేను అనుభవంతో చెప్తున్నాను మధు, నువ్వు ఆ ఇల్లు అమ్ముకోవద్దు. ఫ్యూచర్లో ఎప్పటికైనా నీకు ఆ ఇల్లు అవసరమవుతుంది. కావాలంటే నా బాకీ నెమ్మదిగా నీ సంపాదనతో తీర్చుకుందువు గాని అన్నాడు అభిమానంగా. అదెప్పటికి సాధ్యం బాబాయ్? కష్టకాలంలో మీరెంతగా నన్ను ఆదుకున్నారో అంత త్వరగా మీ బాకీ తీర్చడం నా బాధ్యత. నాకిప్పుడు ఉద్యోగం వచ్చింది. ఇక ముందు నన్ను ఎక్కడికి వేస్తే అక్కడికి వెళ్ళాలి. అందుకే ఈ ఇల్లు అమ్మేస్తాను. అయినా నాకు ఈ హైదరాబాద్లో ఏం పని ఉంటుంది? పని ఉండి వచ్చినా మీరున్నారుగా నాకు అంది. అలా అంటున్నప్పుడు మధురిమకు తన తల్లి గుర్తొచ్చింది. అది కాదమ్మా అంటూ ఇంకా ఏదో చెప్పబోయారాయన. ఇక మీరేమీ అడ్డు చెప్పకండి బాబాయ్ నెమ్మదిగా అంది మధురిమ. సరే నీ ఇష్టం మధు అని అనలేకపోయాడు. అనలేదు కూడా. మౌనంగా ఉండిపోయాడు. వెంటనే ఇంటిని అమ్మేసింది మధురిమ. ఆ టైంలో ఆ ఇల్లు హాట్ కేకులా అమ్ముడుపోయింది. మధురిమ హైదరాబాద్ని వదిలి తన జాబ్ చేస్తున్న ప్రాంతానికి వెళ్లే రోజు దామోదర్ రెడ్డి దంపతుల దగ్గరకు వెళ్ళి కూర్చుంది. ఇల్లు అమ్మిన డబ్బును తీసుకెళ్లి దామోదర్ రెడ్డి తన తల్లికి బాగా లేనప్పుడు డాక్టర్కి మందులకి ఇచ్చిన డబ్బు, తనకి ఉద్యోగం కోసం ఖర్చు పెట్టిన డబ్బు, ఇంకా అప్పుడప్పుడు అప్పుగా తీసుకున్న డబ్బు మొత్తం కలిపి లెక్క చూసి దామోదర్ రెడ్డికి ఇచ్చింది మధురిమ. మరి ఇన్ని రోజులు వాళ్ళు చూపిన ఆదరణ అభిమానానికి మాత్రం లెక్క కట్టలేక కృతజ్ఞతలు తెలుపుకుంది. మధు, నీకు జాబ్ వచ్చిన ఆఫీసులోనే మా తోడల్లుడి చెల్లెలు దివ్య పనిచేస్తోంది. ఆ అమ్మాయి ఒక్కతే ఒకే రూమ్లో ఉంటోంది. నువ్వు కూడా అదే రూమ్లో ఉండొచ్చు. నువ్వు వస్తున్నట్టు దివ్యతో చెప్పాను. ఇదిగో దివ్య ఉండే రూమ్ అడ్రస్ అంటూ అడ్రస్ రాసి మధురిమ చేతికిచ్చాడు దామోదర్ రెడ్డి. సరే బాబాయ్ అంటూ దివ్య ఉంటున్న రూమ్ అడ్రస్ ఉన్న కాగితం తీసుకుంది. ఈ బుక్స్ నీ బ్యాగ్లో పెట్టుకో మధు, నీకు తోడుగా ఉంటాయి. తీరిక సమయాల్లో చదువుకో అంటూ బుక్స్తో పాటు కొన్ని పండ్లు కూడా బ్యాగ్లో పెట్టుకోమని ఇచ్చాడు. మధురిమను బస్సు ఎక్కించి తన బాధ్యత తీరిందనుకున్నాడు దామోదర్ రెడ్డి. రాజారాం సబ్ ఇన్స్పెక్టర్గా 2 సంవత్సరాల నుండి కర్నూలులో ఉంటున్నాడు. కట్నం తక్కువైనా తండ్రితో పోరాడి మధురిమను కాదనుకున్న కొంతకాలానికి హరి చెల్లెలు సుజాతను పెళ్లి చేసుకున్నాడు రాజారాం. హరి సుజాతను చూడడానికి అప్పుడప్పుడు కర్నూలు వస్తుంటాడు. డిగ్రీలో ఒక్క ఇంగ్లీష్ తప్ప అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు హరి. మళ్ళీ సబ్జెక్ట్స్ కట్టి చదువుకోమని చెప్పింది సుజాత. ఒక్క చదువుకోవడం తప్ప అన్ని పనులు చేస్తుంటాడు హరి. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. మధురిమ, దివ్య ఉదయాన్నే పనంతా పూర్తి చేసుకుని లంచ్ బాక్సులు బ్యాగుల్లో పెట్టుకుని ఆఫీస్కు బయలుదేరారు. కొద్ది దూరం నడిచి బస్ కోసం వెయిట్ చేస్తూ ఓ చోట నిలబడ్డారు. అటువైపుగా వెళుతున్న హరి మధురిమను చూసి స్టన్ అయ్యాడు. మధురిమ కర్నూల్లో ఉందా? ఇక్కడే ఉద్యోగం చేస్తుందా? ఆశ్చర్యంగా ఉంది. ఎంతకాలమైంది మధురిమను చూసి. ఎంతకాలమైనా మధురిమ చేసిన గుండె గాయం మాత్రం ఇంకా సలుపుతూనే ఉంది. పక్కనే ఉన్న శంకర్కి మధురిమను చూపించాడు హరి. మధురిమ తనకు ఎలా తెలుసో చెప్పి, ఇది మామూలు ఆడది కాదు శంకర్. ఆ రోజుల్లో
మా అందరి కళ్ళు కప్పి ఆ మనోహర్ గాడితో తిరిగింది. ఇప్పుడేమో ఉద్యోగం కూడా చేస్తోంది. దీనివల్లనే ఆ మనోహర్ చేతిలో చెంపదెబ్బలు తిన్నాను. ఒకసారి నేనే కావాలని కోరితే నన్ను తిరస్కరించింది. ఎలాగైనా దీన్ని అవమానించాలి అంటూ ఆకలితో ఉన్న పులిలా చూస్తూ మధురిమ అందాన్ని తన కళ్ళతో త్రాగుతున్నాడు. హరిలో ఉన్న ఈ ఒక్క అలవాటే శంకర్కి నచ్చదు. మిగతా అన్ని విషయాల్లో హరి నచ్చుతాడు. అందుకే కర్నూల్లో ఉండే తన చెల్లెలు సుజాత దగ్గరికి వెళుతూ హరి ఎప్పుడు రమ్మని పిలిచినా వెళ్తాడు శంకర్. శంకర్ చూడ్డానికి చాలా బాగుంటాడు. శంకర్, హరి కర్నూలుకి పక్కనే ఉన్న బేతంచెర్లలో ఉండే టైల్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ ఫ్యాక్టరీలో హరి ఫీల్డ్ వర్క్ చూస్తే శంకర్ ఆ ఫ్యాక్టరీ యజమాని కారుకి డ్రైవర్గా ఉంటున్నాడు. శంకర్కి సుజాత వండి పెట్టే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. శంకర్ ఎప్పుడు వెళ్ళినా సుజాత వాళ్ళ ఇంట్లో చికెన్ బిర్యానీ తప్పకుండా ఉంటుంది. సుజాత శంకర్ని తన సొంత అన్నయ్యను చూసినట్టే చూస్తుంది. శంకర్ కూడా అంతే, సుజాతను అంతకన్నా గొప్ప భావనతో చూస్తాడు. హరి మధురిమను మాట్లాడే మాటలు వింటుంటే శంకర్కి ఇబ్బందిగా ఉంది. పైకి ఏమీ అనలేకపోతున్నాడు. అంతలో సిటీ బస్ వచ్చింది. మధురిమ, దివ్య ఆ బస్సులో కూర్చుని ఆఫీస్కెళ్లారు. ఆఫీస్కెళ్ళాక వాళ్ళిద్దరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. ఆఫీస్ ప్యూను పడుతున్న హడావిడి చూసి తనలో తనే నవ్వుకుంది దివ్య. ఏంటి దివ్య, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అడిగింది మధురిమ. ఇవాళ మన ప్యూన్ హడావిడి చూస్తుంటే నవ్వొస్తుంది మధు. మన ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నంతసేపు మన ప్యూన్ ఇలాగే ఉంటాడు. ఆ తర్వాత రాయిలా కదలడు. ఈరోజు మన ఫీల్డ్ ఆఫీసర్ ఆఫీస్కి వచ్చినట్టుంది, అందుకే ఈ హడావిడి అంది దివ్య. దీన్ని బట్టి చూస్తుంటే మన ప్యూన్ బాగా పని దొంగని తెలిసిపోతుంది అంది మధురిమ. అవును, అన్నట్టు మన ఫీల్డ్ ఆఫీసర్ని చూడలేదు కదూ నువ్వు అడిగింది దివ్య. ఇంకా చూడ్డం దేనికి తల్లి? నేనొచ్చిన ఈ 2 రోజుల నుండి అతని గురించి చెబుతూనే ఉన్నావుగా. అతను చాలా స్మార్ట్, షార్ప్, బ్రిలియంట్ అని, అతి తక్కువ టైంలోనే ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారని, ముఖ్యంగా నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే అలాంటి వ్యక్తినే చేసుకోవాలని ఉందని ఇంకా ఏవేవో చెప్పావు కదా అంటూ నవ్వింది మధురిమ. మధురిమ నవ్వుతుంటే నక్షత్రాలు కింద రాలినట్టే ఉంటుంది. మధురిమ ఎప్పుడు నవ్వినా ఆ నవ్వులో ఏదో సమ్ స్పెషల్ అన్నట్టే కనిపిస్తుంది దివ్యకి. మధు, నిన్నో విషయం అడుగుతాను, ఏమాత్రం దాచుకోకుండా చెబుతావా అడిగింది దివ్య. ఏంటో అడుగు దివ్య, చెబుతాను అంది టైప్ మిషన్లో వైట్ పేపర్ని ఇన్సర్ట్ చేస్తూ మధురిమ. నీ కాలేజీ డేస్లో నిన్నెవరూ ప్రేమించలేదా అడిగింది దివ్య. ఉలిక్కి పడింది మధురిమ. వెంటనే మనోహర్ గుర్తొచ్చాడు మధురిమకు. మౌనంగా ఓసారి దివ్య వైపు చూసింది. నన్నెవరైనా ప్రేమిస్తే నాకెలా తెలుస్తుంది దివ్య అంది చాలా నెమ్మదిగా మధురిమ. అది కూడా కరెక్టే మధు, నిన్నెవరైనా ప్రేమిస్తే నీకెలా తెలుస్తుంది? నీ బెంచ్ మేట్కి తెలుస్తుంది కానీ అంది జోక్గా దివ్య. జోకులాపి పని చూడు దివ్య అంది మధురిమ. మరి నువ్వెవరిని ప్రేమించలేదా అంది దివ్య. నీకలా అనిపిస్తుందా అంది మధురిమ. అనిపిస్తుంది. నీ ముఖం చూస్తుంటే తప్పకుండా నిన్నెవరో ఒకరు ప్రేమించి ఉంటారని, అలా ఎవరైనా నిన్ను ప్రేమించి ఉంటే నిన్నెప్పటికీ మిస్ కారని, ఇంకా చెప్పాలంటే 7 సముద్రాలు దాటైనా నీ నవ్వు కోసం వస్తారని నాకు అనిపిస్తోంది మధు అంది దివ్య. టాపిక్ని డైవర్ట్ చేయాలని ఉంది మధురిమకి. అందుకే, దివ్య, మన ఫీల్డ్ ఆఫీసర్ పేరేంటి అంది మధురిమ. ఫీల్డ్ ఆఫీసర్ని గుర్తు చేస్తే ఇంకేమీ గుర్తురాదు దివ్యకి అని. అంతలో, మేడం, మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అంటూ మధురిమ దగ్గరకొచ్చి నిలబడ్డాడు ప్యూను. నీ పని అయిపోయింది పో. నువ్విప్పుడు టైప్ చేసి పంపిన లెటర్స్లో ఏవో తప్పులు కొట్టి ఉంటావు, అందుకే సార్ నిన్ను పిలుస్తున్నారు అంది ప్యూన్ని చూడగానే దివ్య. టైప్ చేస్తున్న సర్టిఫికేట్ని పూర్తి చేయకుండా అలాగే వదిలేసి ఫీల్డ్ ఆఫీసర్ గదిలోకి వెళ్ళింది మధురిమ. ఆ గదిలో ఉన్న వ్యక్తిని చూడగానే షాక్ అయింది. ఫీల్డ్ ఆఫీసర్ సీట్లో మనోహర్ ఉన్నాడు. ఇదేంటి, మనోహర్ ఇక్కడున్నాడు? దివ్య తనతో చెప్పిన ఫీల్డ్ ఆఫీసర్ తను ప్రేమించిన మనోహరేనా? ఆశ్చర్యపోయింది మధురిమ. మధురిమను చూడగానే, మధు, నువ్వా అంటూ స్టన్ అయ్యి సీట్లో నుంచి లేచాడు మనోహర్. ఒక్క క్షణం తేరుకోలేకపోయాడు. కొంచెం తేరుకుని, కూర్చో మధు అన్నాడు. మధురిమ కూర్చోలేదు. పిలిచారట నిలబడి అడిగింది. మనోహర్ మధురిమనే చూస్తూ ఆ పరిసరాలను మరిచిపోయాడు. నిన్ను చూసి చాలా యుగాలైనట్టుంది మధు అన్నాడు. అతని గొంతులో విపరీతమైన ఆత్మీయత వినిపించింది. యుగాలు కాదు, సంవత్సరం దాటింది అంతే అంది కర్కశంగా. నీ మీద నాకున్న ప్రేమ వల్ల అలా అనిపిస్తుందేమో
అన్నాడు మృదువుగా. ప్రేమ? హ, ప్రేమ? ఆ ప్రేమ ఉంటే ఎగ్జామ్స్ రాసి ఇంటికెళ్ళాక మళ్ళీ నా కోసం హైదరాబాద్ ఎందుకు రాలేదు? అంది. జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తూ క్షణం కూడా ఖాళీ లేను మధు. ఏదైనా జాబ్ వస్తేనే కదా నిన్ను నేను పెళ్లి చేసుకోగలుగుతాను. జాబ్ లేకుండా ఊరికే హైదరాబాద్ చుట్టూ తిరిగితే ఏమొస్తుంది? అన్నాడు. నువ్వలా అనుకున్నావు, కానీ నేనలా అనుకోలేదు. నన్ను ప్రేమించిన వాడివే అయితే ఏదో ఒక టైంలో నా కోసం రావా? ఎందుకు రాలేదు? ఇదే ప్రశ్నను కొన్ని వేల సార్లు వేసుకున్నాను. కనీసం అమ్మ పోయినప్పుడైనా రాలేదు అంది బాధగా. మీ అమ్మగారు పోయారా? షాకింగ్గా అడిగాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అవును అంది పొడిగా. అంతకన్నా మాటలు పెంచాలని లేదు. కూర్చో మధు అన్నాడు మనోహర్. ఆమెకు కూర్చోవాలని లేదు, వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలనిపిస్తోంది. కారణం అతనంటే కోపంగా ఉంది. ఓకే సార్, నేను టైప్ చేసిన లెటర్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సవరించి మళ్ళీ టైప్ చేస్తాను. అదంతా తర్వాత చూస్తాను మధు. నేను ఆఫీస్కి రాక 4 రోజులైంది. రాగానే ఆఫీస్లో దివ్య పక్కన నిన్ను చూశాను. పొడవైన నీ జడ చూడగానే నువ్వేననిపించింది. అయినా నమ్మలేకపోయాను. అందుకే లోపలికి పిలిచాను. ఇప్పుడు నా డౌట్ క్లియర్ అయింది అన్నాడు సంతోషంగా. ఇక నేను వెళ్ళనా? అంది మధురిమ. మీ వారెలా ఉన్నారు మధు? ఇప్పుడేం చేస్తున్నారు? నిన్ను బాగా చూసుకుంటున్నారా? నువ్విప్పుడు హ్యాపీనా? అన్నాడు నెమ్మదిగా మనోహర్. టక్కున కుర్చీలో కూర్చుంది మధురిమ. మావారా? మావారేంటి? హరి ఈ విధంగా కూడా ప్రచారం చేస్తున్నాడా? అంది సూటిగా. ఇది హరి ప్రచారం కాదు మధు. మరెవరు చేస్తున్నారు? అమ్మ చెప్పింది మధు. అమ్మ చెప్పిందా? అమ్మ చెప్పడమేంటి? అర్థం కాలేదు మనోహర్, నువ్వేం చెబుతున్నావో? అంది మధురిమ. ఏం లేదు మధు, నాకు జాబు రాగానే నిన్ను పెళ్లి చేసుకోవాలని మా అమ్మను హైదరాబాద్ పంపాను. పంపితే రావాలిగా మా ఇంటికి, కహానీలు చెబుతున్నారా? అంది కోపంగా. లేదు మధు, నిజంగానే మా అమ్మ మీ ఇంటికొచ్చారు. నీకు పెళ్ళై గుజరాత్లో ఉన్నట్టు మీ అమ్మగారు చెప్పారట. నేనా నిజాన్ని జీర్ణించుకోలేకపోయాను అన్నాడు మనోహర్. అవాక్కయింది మధురిమ. ఆశ్చర్యపోతూ చూసింది. ఇదంతా అబద్ధం మనోహర్. మీరు మీ ఊరు వెళ్ళిన కొద్ది రోజులకే మా అమ్మగారు పోయారు. శాశ్వతంగా తల్లిని పోగొట్టుకున్న నేను ఒంటరిగా ఎంతగా కుమిలిపోయానో, ఓదార్చేవాళ్లు లేక ఎలా తల్లడిల్లిపోయానో. ఎందుకులేండి అదంతా ఇప్పుడు అంది బాధగా. మనోహర్కి మతిపోయినట్టయింది. మరి నువ్వంత బాధలో ఉన్నప్పుడు నీకు నేను గుర్తుకు రాలేదా మధు? వచ్చారు, ఎందుకు రాలేదు? అసలు మర్చిపోయిందెప్పుడు మిమ్మల్ని? అంది మధురిమ. అలాంటప్పుడు నా కోసం ఎంక్వైరీ చెయ్యొచ్చు కదా? ఎక్కడున్నారని చెయ్యాలి? మీరొక్కసారైనా నా కోసం వచ్చారా? అలాంటప్పుడు ఎలా తెలుస్తుంది మీరెక్కడున్నారో? అంది. సారీ మధు, నేను ముందుగా మనం ప్రేమించుకున్న విషయం అమ్మతో చెప్పాను. అమ్మ కూడా నీతో నా పెళ్లి చేస్తానని హైదరాబాద్ వచ్చింది. మరి ఏం జరిగిందో ఏమో, అమ్మ నాకు ఫోన్ చేసి నీకు పెళ్ళయిందని చెప్పింది అన్నాడు. మధురిమ అవాక్కయింది. ఆశ్చర్యపోతూ చూసింది. మనోహర్ను చూస్తుంటే అతను చెప్పేది నిజమేననిపించింది. నాకు పెళ్ళయిందని చెప్పినా మీరెలా నమ్మారు మనోహర్? నా భర్త స్థానంలోకి మిమ్మల్ని తప్ప ఇంకెవరినైనా నేను ఎలా రాణిస్తాననుకున్నారు? అది జన్మకు జరిగే పనేనా? అంది. తెలుసు మధు, అందుకే ఒకసారి మీ అమ్మగారిని కలుస్తానని చెప్పాను అమ్మతో. అమ్మ వద్దంది. అది పద్ధతి కాదు అంది. ఒకసారి పెళ్ళైన అమ్మాయి గురించి ఆలోచించడం కూడా తప్పు అంది. అంతేకాదు మధు, మా ఇంట్లో వాళ్ళందరూ చనిపోతామని నన్ను బెదిరించారు. పద్మతో నాకు పెళ్లి చేశారు. ఇప్పుడు తెలుస్తోంది మధు, అమ్మ ఒక్కతే కాదు, ఇంట్లో అందరూ నన్ను చీట్ చేశారు. అసలు ఇదంతా నా పెళ్లి వ్యవహారం మా అమ్మ మీద పెట్టడం వల్లనే జరిగింది అన్నాడు. అలా అంటున్న మనోహర్లో విలువైన దాన్ని పోగొట్టుకున్నానన్న బాధ స్పష్టంగా కనబడుతోంది. ఆ ఇద్దరి కళ్ళు ఒకేసారి చెమర్చాయి. కాలం తన్నే తన్నులకి బంతుల్లా ఎగిరిన జీవితాల్లో మధురిమ, మనోహర్ల జీవితాలు కూడా ఉన్నాయి. మరుసటి రోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికెళ్లగానే కాఫీ త్రాగి స్నానం చేసింది మధురిమ. కీర్తి కిరీటాలు నవల పట్టుకుని మేడ మీదకెళ్ళి చదువుకుంటూ కూర్చుంది. కాలింగ్ బెల్ విని డోర్ తీసింది దివ్య. ఎదురుగా నిలబడి ఉన్న మనోహర్ని చూడగానే ఆశ్చర్యపోయింది. నేను మధురిమ కోసం వచ్చాను దివ్య, నువ్వు పర్మిషన్ ఇస్తే లోపలికొస్తాను అంటూ అతను అడిగిన తీరు హుందాగా ఉంది. అతన్ని చూడగానే కంగారెక్కువై దివ్య కనురెప్పలు టపటపా కొట్టుకున్నాయి. రండి సార్ లోపలికి
మధు మేడ మీదకెళ్ళి ఏదో నవల చదువుకుంటోంది. పైకి వెళ్ళండి అంటూ పక్కకి తప్పుకుంది. దివ్యకి థ్యాంక్స్ చెప్పి చకచక మెట్లెక్కి మేడ మీదకెళ్ళాడు మనోహర్. ఈ మధ్యన రోజూ కల్లోకి వస్తున్న ఫీల్డ్ ఆఫీసర్ ఏకంగా తన ఇంటికే రావడం గమ్మత్తుగా ఉంది దివ్యకి. వచ్చింది తన కోసమైతే ఇంకా బావుండేది. మధురిమ కోసం ఎందుకొచ్చాడో అతను వెళ్ళాక మధురిమనే అడిగి తెలుసుకోవాలనుకుంది దివ్య. దివ్యకి మనోహర్ ఆఫీసర్గానే తెలుసు. మేడ మీదకు వెళ్ళిన మనోహర్ మధురిమకి ఎదురుగా కూర్చున్నాడు. చదువుతున్న నవలను పక్కన పెట్టి, ఇలా వచ్చారేంటి అంది మధురిమ. ఏ రాకూడదా అన్నాడు మనోహర్. దివ్య ఏమైనా అనుకుంటుంది అంది మధురిమ. ఆ ఎవరో ఏదో అనుకుంటారని నువ్విక్కడ ఉన్నావని తెలిసాక కూడా రాకుండా ఉంటానా అన్నాడు మనోహర్. మధురిమ నవ్వి, మీరిలాగే నా కోసం వస్తుంటే దివ్య నిజంగానే నన్ను బయటకు పంపేస్తుంది అంది. ఎంత త్వరగా పంపితే అంత మంచిది. నేను రెడీగా ఉన్నా నిన్ను తీసుకెళ్లడానికి అంటూ మనోహర్ కూడా నవ్వాడు. మీరు సాధ్యం కాని వాటి గురించి ఆలోచిస్తున్నారు. నాకు సాధ్యం కాకపోవడానికి నేనొకప్పుడు మీ ఇంట్లో అద్దెకున్న స్టూడెంట్ని కాను. నాకిప్పుడు ఇండివిడ్యువాలిటీ ఉంది. నిన్ను మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ ఉంది. అందుకు తగినంత మెచ్యూరిటీ ఉంది అన్నాడు. అయినా ఒకసారి పెళ్ళైన మీతో నాకు మళ్ళీ పెళ్ళా అంది. నాకు పెళ్ళయి 1 సంవత్సరమే అయింది అన్నాడు. నా ఉద్దేశం అది కాదు. మీ ఆవిడ సంతోషాన్ని నేను లాక్కోలేను. అది నాకు ఇష్టం లేదు అందామె. అక్కడ సంతోషం ఎక్కువై దోసిళ్లతో జుర్రుకుంటోంది, మిగిలింది కారిపోతోంది అని అనాలని ఉన్నా అనకుండా ఆగాడతను. ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నిన్ను ఎలా పెళ్లి చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఒకసారి పెళ్ళయ్యాక మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది మీకు? మీరు చేసుకున్నా నేను చేసుకోను అంది సీరియస్గా. చేసుకోవా? నేనంత నేరమేం చేశాను? పద్మను పెళ్లి చేసుకున్నాను. అది మా అమ్మ నీకు పెళ్ళయిందని అబద్ధం చెబితే అంతేగా అన్నాడు. అంతే, కానీ ఇది చిన్న విషయం కాదు మనోహర్. 2 జీవితాలతో ముడిపడి ఉన్న విషయం. పైగా మీ అమ్మగారు మిమ్మల్ని నమ్మి తన మనవరాల్ని మీ చేతిలో పెడితే మీరిలా మాట్లాడడం ఏం బాగాలేదు. నేను మీ వ్యక్తిత్వాన్ని చాలా గొప్పగా ఊహించుకున్నాను. కానీ అంది. కానీ ఆగవే, చెప్పు. నా వ్యక్తిత్వం ఇప్పుడు నీకంత తేలికగా కనిపిస్తుందా? అయినా నన్ను నిలువున దహించి వేసే ఆ గొప్ప వ్యక్తిత్వం నాకేం వద్దు. నా ఆశలు కోరికలు నాకుంటాయి. అవి తీర్చుకోలేని ఈ జీవితం నాకు అవసరం లేదు అన్నాడు. అయితే పద్మనెందుకు పెళ్లి చేసుకున్నావు అంది. నువ్వు వేరే వాళ్ల సొంతమయ్యావన్న ఒకే ఒక్క కారణం వల్ల చేసుకున్నాను. నేను కోల్పోయిన దాని విలువ నాకు తెలుసు కాబట్టి అది పద్మ కూడా కోల్పోవడం నాకు ఇష్టం లేదు. మేమిద్దరం జీవోత్సవాల్లా బ్రతకడం కన్నా మా సంతోషం చూడాలన్న వాళ్ల కోసం బ్రతకడం మేలనుకున్నాను అన్నాడు. అయితే ఇంకే అలాగే బ్రతుకు. అది నువ్వు లేనప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు కూడా నువ్వు నన్ను అలాగే బ్రతకాలి అనంటే మాత్రం నాకు ఈ బ్రతుకే వద్దనుకుంటాను అన్నాడు మనోహర్. ఏం మాట్లాడుతున్నావో అర్థమయ్యే మాట్లాడుతున్నావో మనోహర్. అయినా నువ్వు నన్నెందుకు అర్థం చేసుకోవు మధు? నేను మా అమ్మను నమ్మేగా నిన్న ఆవిడిగారి చేతిలో పెట్టి పోగొట్టుకున్నాను. ఏదో నా టైం బాగుండి తిరిగి దొరికావు. లేకుంటే నాకు ఈ జన్మలో మళ్ళీ నువ్వు కనిపించేదానివా? కావాలంటే పద్మకు విడాకులిస్తాను. అప్పుడు ఓకేనా నీకు? చెప్పు మధు అన్నాడు. మీ మాటలు మీ నిర్ణయాలు వింటుంటే నాకు మతిపోతోంది మనోహర్. నువ్వింకేమీ మాట్లాడుకు మధు. ఏదైనా గుడికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుందాం. అయినా కలిసి బ్రతకడానికి మనసుంటే చాలు. పెళ్ళే కానవసరం లేదు. కాకపోతే నీకోసం నువ్వు పెళ్లి కావాలంటావేమోనని మనోహర్ భార్యగా నీకు కూడా సొసైటీలో గుర్తింపు కావాలిగా అన్నాడు. అలాంటి గుర్తింపు నాకేం వద్దు. అదేదో నా ద్వారా నాకొస్తేనే నాకు తృప్తి. కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి మనోహర్ మనం పెళ్లి చేసుకుంటే అంది. రాకుండా నేను చూసుకుంటాను మధు. వచ్చినా డోంట్ కేర్ అంటూ అక్కడ ఇంకో క్షణం కూడా ఉండకుండా చకచక మెట్లు దిగి వెళ్ళిపోయాడు మనోహర్. వెళ్ళిపోతున్న మనోహర్ని చూసి షాక్ అయింది మధురిమ. ఎందుకింత మొండిగా ఉన్నాడు మనోహర్? రాత్రంతా నిద్ర పట్టలేదు మధురిమకు. మరుసటి రోజు ఆఫీస్కు వెళ్ళగానే దామోదర్ రెడ్డికి ఫోన్ చేసి మనోహర్ ఏమంటున్నాడో చెప్పింది మధురిమ. ఆయన విన్నారు. అంతా విన్నాక, మీరొకసారి కర్నూలు రండి బాబాయ్, మనోహర్తో మాట్లాడాలి. నాకు ఈ ఆఫీస్లో ఉండాలని లేదు. ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఎటైనా వెళ్ళిపోతాను మనోహర్కి దూరంగా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. దామోదర్ రెడ్డి తెల్లవారి 10ంటికే కర్నూలు వచ్చాడు. ఆ రోజు ఆదివారం కావడంతో మనోహర్కి ఫోన్ చేసి ఫలానా హోటల్కి రమ్మని పిలిచారు. మనోహర్ వెళ్ళాడు.
అప్పటికే దామోదర్ రెడ్డి మధురిమ ఆ హోటల్లో కూర్చుని మనోహర్ కోసం చూస్తున్నారు. మనోహర్ వెళ్ళి, బాగున్నారా అంకుల్ అంటూ హుందాగా దామోదర్ రెడ్డిని పలకరించాడు. బాగున్నాను మనోహర్, కూర్చో అంటూ మనోహర్ వైపు రెస్పెక్ట్గా చూశాడు దామోదర్ రెడ్డి. మనోహర్ కూర్చున్నాడు. మధురిమ ఫోన్ చేస్తే వచ్చాను మనోహర్. మీ ఇద్దరి గురించి, గతంలో ఏం జరిగిందో ఇప్పుడేం జరుగుతుందో మధురిమ చెప్పింది. నువ్వు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? అవునంకుల్, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ పద్మకు విడాకులు ఇవ్వాలనుకోవడం కరెక్టేనా మనోహర్? దానివల్ల ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగినట్టు కాదా అన్నాడు. మధురిమకు న్యాయం జరగాలి అంటే పద్మకు విడాకులు ఇవ్వక తప్పదంకుల్. మధురిమ నేను కావాలనుకున్న మనిషి. తనకి దూరంగా ఉండాలంటే ఎంత కష్టమో ఈ సంవత్సరం రోజులు అనుభవించాను. అందుకే మధురిమను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు మనోహర్. దీనికి మధురిమ ఒప్పుకోవడం లేదు మనోహర్. ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోతానంటుంది అన్నాడు దామోదర్ రెడ్డి. మీరు నచ్చ చెప్పండి అంకుల్. ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటుంది? ఒంటరిగా ఎందుకుంటుంది అన్నాడు దామోదర్ రెడ్డి. ఒంటరిగా కాక ఎవరున్నారు అంకుల్ తనకి? పెళ్లి చేద్దాం మనోహర్. అది వినగానే అదిరిపడింది మధురిమ. మధురిమ అదిరిపడడం మనోహర్ చూశాడు. అలాగే అంకుల్, అబ్బాయిని మీరు చూస్తారా, నన్ను చూడమంటారా అన్నాడు వెంటనే మనోహర్. ఈ మధ్య దివ్య కోసం కొంతమంది అబ్బాయిలను చూశాను మనోహర్. వాళ్లలో మధురిమకు మ్యాచ్ అయ్యే అబ్బాయిని సెలెక్ట్ చేద్దాం. నేను ఇంటికెళ్ళాక నీకు వాళ్ళ ఫొటోస్ని పంపుతాను. నువ్వు చూశాక మధురిమకు చూపించు అన్నాడు. అలాగే అంకుల్, ఇప్పుడు నా మనసు చాలా తేలికైపోయింది. ఇక ముందు నేను సుఖంగా ఉంటానా లేనా అన్నది పక్కన పెడితే మధురిమ సంతోషంగా ఉంటుందన్న నమ్మకమే నాకు రిలీఫ్నిస్తోంది. ఇన్ని రోజులు మధురిమ వేరెవరినో పెళ్లి చేసుకుని ఎక్కడో బాగానే ఉంది అనుకున్నాను. కానీ మధురిమకు పెళ్లి కావడం అబద్ధమని తెలిసాక ఆలోచనలో పడ్డాను, ఆశపడ్డాను. ఇక నాకు మధురిమ మీద ఎలాంటి ఆశలు లేవు. మధురిమకు వెంటనే వేరే అబ్బాయితో పెళ్లి చేద్దాం అన్నాడు మధురిమను గమనిస్తూ. మధురిమ మనోహర్ వైపు కోపంగా చూసింది. నాకు పెళ్లి కాదు బాబాయ్ చెయ్యాల్సింది, ఈ ఆఫీసు నుండి ట్రాన్స్ఫర్. అదేగా మనం అనుకున్నాం. మనం ఇక్కడికి వచ్చిన ఉద్దేశం కూడా అదే. కానీ మీరు దాన్ని పెళ్లిలోకి మార్చారు. ఇది నాకు నచ్చడం లేదు. నచ్చని పని నేనే కాదు, ఎవరూ చెయ్యరు. ఇంతెందుకు, మనోహర్ వాళ్ళ అమ్మగారికి నన్ను మనోహర్కి ఇచ్చి పెళ్లి చేయడం నచ్చకనే కదా అంత అబద్ధమాడి మనోహర్కి పద్మను చేసింది. ఇప్పుడు మాత్రం ఆవిడ ఒప్పుకుంటారా నన్ను మనోహర్ పెళ్లి చేసుకోవడం? నేను అంతే కదా, వేరే అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటాను? నాకంటూ కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు ఉండవనుకున్నారా? మీరు ఇలాగా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను బాబాయ్ అంటూ లేచి నిలబడింది మధురిమ. ఆవేశపడకు మధురిమ, కూర్చో, మాట్లాడదాంగా అన్నాడు దామోదర్ రెడ్డి. ఏముందిక మాట్లాడడానికి? నా కోసం మీరొక అబ్బాయిని, మనోహర్ ఒక అబ్బాయిని చూడడమేగా. ఎలా మాట్లాడుతున్నారిలా? నేను ఆడపిల్లనే బాబాయ్, నాకు ఉండాల్సిన ఎమోషన్స్ నాకున్నాయి, వాటిని హర్ట్ చేయొద్దు అంది. అంకుల్, ఇప్పుడు నేను మాట్లాడినా అడిగాడు మనోహర్. మాట్లాడు అన్నాడు దామోదర్ రెడ్డి. మధురిమ ఇప్పుడో మాట అన్నది, మీరు గమనించారా? ఏమన్నది మనోహర్? హర్ట్ చేయొద్దంది. అది కూడా నిజమేగా. నేను కూడా తొందరపడి మాట్లాడి మధురిమను బాధ పెట్టానేమో అనిపించింది. అది ఓకే అంకుల్. ఇంకో మాట ఏమన్నదంటే, మనోహర్ నన్నిప్పుడు పెళ్లి చేసుకోవడాన్ని వాళ్ళ అమ్మగారు ఒప్పుకుంటారా అని. నేనమ్మను ఒప్పిస్తాను అన్నాడు. మధురిమ ఏదో అలా అంది గాని, మీ అమ్మగారు ఎలా ఒప్పుకుంటారు మనోహర్? ఒప్పిస్తే నన్ను పెళ్లి చేసుకుంటుందేమో అడగండి అంకుల్, మాట తప్పొద్దు. నేను మాట తప్పను అంది వెంటనే మధురిమ. ఆమె దృష్టిలో అది సాధ్యం కాని పని, అందుకే అలా మాట్లాడింది. దామోదర్ రెడ్డికి ఏం మాట్లాడాలో తోచలేదు. నేనమ్మతో మాట్లాడాక మీకు ఫోన్ చేస్తాను అంకుల్ అంటూ లేచాడు మనోహర్. అలాగే మనోహర్, మేము కాసేపు కూర్చుని వెళ్తాం అన్నాడు దామోదర్ రెడ్డి. మనోహర్ వెళ్ళాక, నేనేవైనా తప్పుగా మాట్లాడానా బాబాయ్ అడిగింది మధురిమ. లేదమ్మా, గట్టి ఫిట్టింగే పెట్టావు మనోహర్కి. ఈ పెళ్లికి వాళ్ళ అమ్మగారు ఒప్పుకోవడం అనేది జరగని పని. నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు. ప్రశాంతంగా చూసింది మధురిమ. అదంతా పైకి మాత్రమే. మధురిమ లోపల ఎంత బడబాగ్ని ఉందో ఎవ్వరికీ కనిపించదు. కొన్ని భావాలు పైకి కనిపిస్తే బావుంటాయి, కొన్ని కనిపించకపోతే బావుంటాయి. దామోదర్ రెడ్డి మధురిమ మాట్లాడుకుంటూ చాలాసేపు అక్కడే కూర్చున్నారు. మనోహర్ ఫోన్లో మాట్లాడుతున్న మాటలు విని వణికిపోయింది తులసమ్మ. ఇదేం ఘోరం మనోహర్, నీకిలాంటి దుర్బుద్ధి ఎందుకు పుట్టింది? నువ్వెంత మంచివాడివి, ఇలా మారావేన్నానా? మధురిమతో నీ పెళ్లి చెయ్యాలా అంటూ ఏడ్చింది. అప్పుడే ఏడవకమ్మా, ఇప్పుడేం జరిగిందని? ఇంకా నేను మధురిమను పెళ్ళే చేసుకోలేదు
అన్నాడు. పెళ్ళి ఎలా చేసుకుంటావు? పద్మ ఉండగా. మధురిమ ఉండగా పద్మను చేసుకోలేదా? అలాగే చేసుకుంటాను ఇది కూడా. అసలు నువ్వు మధురిమకు పెళ్ళయిందని అబద్ధం ఎందుకు చెప్పావు? ఎవరు చెప్పమన్నారు? ఇప్పుడు చూడు నా జీవితం ఏమైందో. మధురిమ కనిపించాక మనశ్శాంతి లేదు నాకు. నేనేం పాపం చేశానని నాకింత అన్యాయం చేశావు? నేను నీ కన్న కొడుకును కానా? నాకన్నా నీకు నీ మనవరాలే ఎక్కువైందా? నా మనసుతో నీకు పని లేదా? మాట్లాడలేకపోతోంది తులసమ్మ. మధురిమ మనోహర్కి జీవితంలో మళ్ళీ కనిపిస్తుందనుకోలేదామె. లేకుంటే అప్పుడే మనోహర్ పెళ్లి మధురిమతో జరిపించేది. పద్మదేముంది? కొద్ది రోజులు బాధపడ్డా తర్వాత ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు చూడేమైందో. ఇదంతా వసుంధర చేసిన పని. ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంది మనసులో. ఇప్పుడు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావమ్మా? ఏది చేసినా నువ్వే చెయ్యాలి. ఇది నీ మీదనే పెడుతున్నా అన్నాడు మనోహర్. నా మీద పెడితే నేనేం చేయగలను మనోహర్? ఇది నా వల్ల అవుతుందా అంది తులసమ్మ. నీ వల్ల అవుతుందనేగా అమ్మా అప్పుడు నా ప్రేమ గురించి నీతో చెప్పాను. అంతా విని పద్మతో నా పెళ్లి చేశావు. అది నీ వల్ల ఎలా అయింది? నువ్వేమీ కష్టపడకుండానే, ఎలాంటి రాజకీయాలు చెయ్యకుండానే పద్మతో నా పెళ్లి చేశావా? ఇది కూడా అలాగే చెయ్యి. చెయ్యలేకపోతే జరిగింది మొత్తం నాన్నతోనో, బావతోనో, అక్కతోనో చెప్పు. వాళ్లే చేస్తారు మధురిమతో నా పెళ్లి అన్నాడు. మధురిమతో నీ పెళ్లి వాళ్లేలా చేస్తారు మనోహర్? ఇది వింటేనే వాళ్ల గుండె ఆగిపోదు. ఇదేవైనా చిన్న విషయమా అన్నా. అయితే చెప్పకు. అంటే మధురిమను నువ్వు వదులుకున్నట్టేనా నాన్న అంటూ సంతోషపడిందామె. ఎందుకు వదులుకుంటానమ్మా? తనకి జీవితాంతం తోడుగా ఉండాల్సింది నేనే కదా. ఇది నువ్వెందుకు ఆలోచించవు? నువ్వేదో డ్రామా ఆడినంత మాత్రాన మధురిమను నేనెందుకు వదులుకోవాలి? తెలుసో తెలియకో నీకు నేను అన్యాయం చేసిన మాట నిజమే మనోహర్. అది నా తప్పే. కానీ మధురిమను పెళ్లి చేసుకుని పద్మకు ద్రోహం చేస్తావా? ద్రోహానిదేముందమ్మా? పద్మకు నువ్వున్నావుగా. నీ దగ్గరుంటుంది. లేదంటే అక్క దగ్గరుంటుంది. అంటే పద్మకు విడాకులిస్తావా? ఇమ్మనేగా నువ్వు చెప్పేది. నేనెప్పుడు చెప్పాను నీకు? చెప్పకపోతే ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. పద్మ ఉండగా మధురిమ నన్ను పెళ్లి చేసుకోదు. చేసుకోమని నువ్వొచ్చి చెబుతావా మధురిమకు అన్నాడు. నేనెలా చెబుతాను మనోహర్? నువ్వే చెప్పాలి మరి. నీ ఇష్టం లేకుండా, నువ్వు ఒప్పుకోకుండా మధురిమ నన్ను పెళ్లి చేసుకోదు. చేసుకోనని చెప్పింది. అందుకే నువ్వొచ్చి మధురిమతో మాట్లాడి నాతో పెళ్లి కొప్పించు. లేకుంటే నువ్వు నన్ను శాశ్వతంగా చూడలేవు. నువ్వు సరే, నేను లేకుండా పద్మ ఉండగలదా? పద్మ జీవితం ఏమవుతుందో ఆలోచించు అన్నాడతను. అలా అనకు మనోహర్. నువ్వు బాగుండాలి, పద్మ బాగుండాలి. నా కొంచెం టైం ఇవ్వు. నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను అంది తులసమ్మ. అలాగే అంటూ ఫోన్ పెట్టేశాడు మనోహర్. మనోహర్ ఫోన్ పెట్టేశాక తులసమ్మ తన ప్రాణ స్నేహితురాలైన వసుంధర దగ్గరికి వెళ్ళింది. కూర్చో తులసి, ఇంత ఎండలో వచ్చావే, కాస్త మజ్జిగ తాగిస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళబోయింది. ఆగు వసు, నీతో మాట్లాడాలి. ఇప్పుడు మజ్జిగేమీ వద్దు, కూర్చో అంది. ఏంటలా ఉన్నావు తులసి? ఏం జరిగింది అంటూ వచ్చి కూర్చుంది వసుంధర. మనోహర్ మాటలు వింటుంటే ఆ భయానికే నా ప్రాణం పోయేలా ఉంది వసు అంటూ మనోహర్ ఫోన్లో ఏం మాట్లాడాడో చెప్పింది తులసమ్మ. అంతా విని నిర్ఘాంతపోయింది వసుంధర. మధురిమ జీవితంలో మళ్ళీ మనోహర్కి కనిపిస్తుందనుకోలేదు. లేకుంటే అప్పుడే మనోహర్ పెళ్లి మధురిమతో జరిపించేదాన్ని. పద్మదేముంది? కొద్ది రోజులు బాధపడ్డా తర్వాత ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు చూడు ఏమైందో. అదంతా అప్పుడు నువ్విచ్చిన సలహా వల్లనే వసుంధర అంది తులసమ్మ. అప్పుడు నేను ఆ సలహా నీ మంచి కోరే ఇచ్చాను తులసి. కానీ ఇంత త్వరగా మధురిమ మనోహర్కి కనిపిస్తుందనుకోలేదు. కనిపించినా పెళ్లి కాకుండా ఉంటుందనుకోలేదు. అయినా మనోహర్ ఇంకా మర్చిపోలేదా మధురిమని అడిగింది వసుంధర. మర్చిపోలేదు, ప్రాణం పెడుతున్నాడు మధురిమంటే. సరేలే, ఇప్పుడేం చెయ్యాలనుకుంటున్నావు మరి? ఏం చెయ్యాలో తెలిస్తే ఇంత దూరం నడుచుకుంటూ ఎండలో నీ దగ్గరికి ఎందుకు వస్తాను? ఇంట్లో తెలిస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. వాడొక అమ్మాయిని ప్రేమించాడని తెలిసి కూడా పద్మ గొంతు కోసావని నిన్నే అంటారు. వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పుకోలేవు. అప్పుడు మనోహర్ నిజంగానే నీ కంటికి కనిపించడు. ఇప్పుడు నన్నేం చేయమంటావు వసు? మధురిమ దగ్గరికి వెళ్ళి మనోహర్ని పెళ్లి చేసుకోమని చెప్పాలా అంది. చెప్పాలి, తప్పదు. అదొక్క మార్గమే కనిపిస్తుంది నాకు కూడా. ఎలా చెప్పను వసు? ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను? నేను చేసిన పనికి ఊరుకుంటుందా? ఏమంటుందో ఏమో.
అలా ఆలోచించే టైమా తులసి ఇది? ఇప్పుడు మనకు పద్మ ముఖ్యం. పద్మను తెచ్చి ఇంట్లో పెట్టుకోలేకనే కదా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావు? అవును, లేకుంటే నేనెందుకు ఒప్పుకుంటాను? గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టుగా రాజీ పడుతున్నాను. కానీ మనోహర్ని ఇంకో అమ్మాయికి పంచడాన్ని ఊహించలేకపోతున్నాను. అయినా తప్పదు. ఏం చెయ్యను? తప్పు చేశాను. దాన్ని సవరించుకోవాలిగా. అలా అని ఈ పెళ్లి వల్ల మధురిమ నీ కోడలైపోదు. నీ కుటుంబ సభ్యురాలు అంతకన్నా కాదు. నీ కోడలి స్థానం ఎప్పటికైనా పద్మదే. తను కేవలం మనోహర్కి రెండో భార్య మాత్రమే. అది మనసులో పెట్టుకుని మాట్లాడిరా. ఆ తర్వాత నీతో కానీ నీ కుటుంబ సభ్యులతో కానీ తనకు ఎటువంటి సంబంధాలు ఉండవని ఖరాఖండిగా చెప్పు. మనోహర్ ఒక్కడితోనే తనకి ఏ సంబంధమైనా. సరేనా? అంది వసుంధర. సరే అంది తులసమ్మ. ఈ విషయం నీ ఇంట్లో కానీ నీ కూతురి ఇంట్లో కానీ పద్మకు కానీ తెలియనివ్వకు. ఇదంతా రహస్యంగానే ఉండనివ్వు. మనోహర్ కూడా అలాగే ఉంచుతాడు. లేకుంటే పద్మ ఊరుకుంటుందా? అంత అమాయకుడేం కాదులే మనోహర్. ఇప్పుడిక ఇద్దరినీ ఎలా నడిపిస్తాడో మనం కూడా చూద్దాం. ముచ్చట పడుతున్నాడుగా అంది వసుంధర. ఏమో వసు, నేనిక ఇంటికి వెళ్తాను అంటూ లేచి ఇంటికి వెళ్ళింది తులసమ్మ. తులసమ్మ ఒంటరిగానే కర్నూలు వెళ్ళింది. ఆమెను మనోహర్ బస్టాండ్ నుంచే మధురిమ దగ్గరకు తీసుకెళ్లాడు. మధురిమ తులసమ్మ కూర్చుని మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడుకున్నంతసేపు మనోహర్ అక్కడే ఉన్నాడు. చూడు మధురిమ, నేను చెబుతున్నది జాగ్రత్తగా విను. మీ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారా, లేక పెళ్లి కాకుండానే పెళ్ళైనట్టు కలిసి ఉంటారా అన్నది మీ ఇష్టం. పెళ్ళయ్యాక నీకు మాతో కానీ మా కుటుంబాలతో కానీ ఎలాంటి సంబంధం ఉండడానికి లేదు. అలాగే మా వల్ల కూడా నీకు ఎలాంటి ఇబ్బందులు రావు అంది తులసమ్మ. మధురిమ ఏం మాట్లాడినా ఆమె వినడం లేదు. నేను మాట్లాడిందే ఫిక్స్ అన్నట్టుగా మాట్లాడుతోంది. ఆమె పడుతున్న అవస్థను చూసి మధురిమ ఇక మాట్లాడలేదు. మధురిమను మనోహర్తో పెళ్లికి ఒప్పించడానికి చాలా కష్టపడింది తులసమ్మ. ఆఫీస్ పని మీద ఒక 4 రోజులు క్యాంపుకెళ్తున్నానని పద్మతో చెప్పాడు మనోహర్. మధురిమను తీసుకుని తమిళనాడు వెళ్ళాడు. అక్కడ వాళ్లకు నచ్చిన గుడిలో పూలదండలు మార్చుకున్నారు. ఈ రోజు నుండి కలిసి జీవిద్దామని అనుకున్నారు. కర్నూల్లోనే ఆఫీస్కి బాగా దూరంగా ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అందులో మధురిమనుంచాడు మనోహర్. జీవితం అంటేనే అన్ని రకాల భావోద్వేగాల కలయిక. మధురిమ తన జీవితంలోకి రావడం మనోహర్కి కొత్త జీవితంలోకి అడుగుపెట్టినట్టయింది. ఇన్ని రోజులు పద్మకి భర్తగా రక్షణ కల్పించాడే కానీ మనిషిగా మనసు పంచలేదు. జీవితపరమైన వాంఛల్ని పద్మకు తీర్చాడే కానీ పద్మ నుండి అతను అందుకోలేదు. ఇప్పుడు రోజు ఆఫీసు నుండి ముందుగా మధురిమ దగ్గరికెళ్ళి ఆ తర్వాతనే పద్మ దగ్గరికెళ్తున్నాడు. ఇంత ఆలస్యంగా వస్తున్నారే అని పద్మ అడిగినప్పుడు ఆఫీసులో వర్క్ ఎక్కువై ఇంటికి రావడం లేట్ అవుతుంది అని పద్మతో చెబుతున్నాడు. భర్త టైమింగ్స్కి అలవాటు పడిన పద్మ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకో ఏమో తన జీవితంలోకి మధురిమ వచ్చిన విషయం పద్మతో చెప్పాలని చాలాసార్లు అనుకున్నాడు మనోహర్. కానీ తను చెప్పగానే విని సంబరపడడానికి పద్మ అలాంటిలాంటి మనిషి కాదు. చీమ చిటుక్కుమన్నా అమ్మకి అమ్మమ్మకి చెప్పి ఆగం చెయ్యందే వదలదు. అప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉన్న పద్మను అనవసరంగా ఎందుకులే కదిలించడం అనుకున్నాడతను. అది కాక తన తల్లి మధురిమ దగ్గర తీసుకున్న మాట గుర్తొచ్చింది. జన్మలో మధురిమ గురించి పద్మతో చెప్పకూడదనుకున్నాడు. ఇంట్లో ఉన్నంతసేపు పద్మ పక్కనే ఉంటున్నాడు. మనోహర్లో వచ్చిన ఈ మార్పు పద్మకు బాగుంది. ఆదివారం వస్తే సినిమాకు తీసుకెళ్తున్నాడు. పార్టీలకి ఫంక్షన్లకి పద్మతోనే వెళ్తున్నాడు. మధురిమ నెల తప్పింది. మనోహర్ ఆనందానికి అవధుల్లేవు. మధురిమకి పురుడు పొయ్యడానికి పెద్దవాళ్లు లేరు. రాజీ అనే ఒక అమ్మాయిని బేతంచెర్ల నుండి రప్పించి మధురిమకి తోడుగా ఇంట్లోనే ఉంచాడు. ఆఫీస్ నుండి రాగానే మధురిమను చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లాడు మనోహర్. చెకప్ అయ్యాక హాస్పిటల్ నుండి ఇంటికొస్తూ దారిలో పండ్లు మందులు కొనుక్కున్నారు. ఇంటి ముందు కారాపుకుని లోపలికి వెళుతున్న మధురిమను మనోహర్తో చూశాడు హరి. వాళ్ళిద్దరినీ అలా చూడ్డంతోనే హరి మనసులో అల్లకల్లోలం మొదలైంది. పద్మను పెళ్లి చేసుకున్న మనోహర్కి మధురిమ మళ్ళీ ఎలా దొరికిందో అర్థం కాలేదు హరికి. కడుపు మండిపోతోంది. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. వెంటనే ఇంటికి వెళ్ళి తన చెల్లెలు సుజాతతో చెప్పాడు. సుజాత మౌనంగా విని ఊరుకుంది. సుజాత అలా మౌనంగా ఉండడం హరికి నచ్చలేదు. ఏంటి మౌనంగా ఉంటావు? మాట్లాడవా అన్నాడు. ఏం మాట్లాడాలి? అయినా ఎప్పుడు చూసినా వాళ్ల గురించి దేనికన్నయ్యా నీకు? వాళ్ళు ప్రేమించుకున్నారని అప్పట్లో నువ్వే కదా అన్నావు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారేమో, మధ్యలో నీకెందుకంత బాధ?
అంది. పెండ్లా పేరంటమా? వాడి అక్కయ్య కూతురు పద్మతో వాడి పెళ్లి ఎప్పుడో జరిగింది. ఇప్పుడు ఇది వాడి కీప్. నా శపథం తీరాలంటే నాకు నీ సహాయం కావాలమ్మా అన్నాడు. నా సహాయమా? ఏంటది? నువ్వు వెంటనే పద్మతో పరిచయం పెంచుకుని ఈ విషయం మొత్తం ఆవిడతో చెప్పు. అప్పుడు ఆవిడ దానికి బుద్ధి చెప్పి వాతలు పెడుతుంది అన్నాడు కసిగా. నేను చచ్చినా ఆ పని చెయ్యను. అప్పట్లో నీ చెల్లిగా నీ మాట విని మధురిమ పరువు తీశాను, పెళ్లి కాకుండా చేశాను. ఇప్పుడు కూడా ఇలాంటి వెధవ పనులు చేశానంటే నా భర్త నా ముఖం కూడా చూడడు అంటూ ఖచ్చితంగా చెప్పి అక్కడ ఉండకుండా వంటగదిలోకి వెళ్ళింది సుజాత. అవునులే, ఎంతైనా అది నీ ఫ్రెండ్ కదూ అంటూ కోపంగా బయటికెళ్లాడు హరి. హరి బయటికెళ్ళాక మనోహర్ ఇంట్లో లేని సమయం చూసి పద్మకి ఫోన్ చేశాడు. వారపత్రికలో ఏదో సీరియల్ చదువుతూ మధ్యలో డిస్టర్బ్ చేసిన ఫోన్ కాల్ని విసుక్కుంటూ ఫోన్ దగ్గరకెళ్ళి రిసీవర్ అందుకుని హలో అంది. మీరు మనోహర్ భార్యనా అన్నాడు ఫోన్లో హరి. అవునండి. మరి మీ పేరు తెలుసుకోవచ్చా అంటూ ఆమె మనోహర్ భార్యనో కాదోనన్న డౌట్తో అడిగాడు హరి. నాన్సెన్స్, రాంగ్ నెంబర్ అంటూ ఫోన్ పెట్టేసింది పద్మ. మళ్ళీ ఫోన్ మోగింది. అలాగే మోగుతోంది. విసుగెత్తిపోయిన పద్మ కోపంగా ఫోన్ దగ్గరికెళ్ళి ఫోన్ ఎత్తింది. సారీ, మీ పేరు నాకు అవసరం లేదు. మిమ్మల్ని నా చెల్లిగా భావించి మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పడమే కాదు, సాయంత్రం 6 గంటలు దాటాక నేను చెప్పిన ఇంటి దగ్గరకు మీరొస్తే నేను చెప్పబోయేది మీ కళ్ళతోనే మీరు చూడొచ్చు అన్నాడు త్వరగా హరి. 6 దాటాక బయటికెళితే తనని ఏదో చెయ్యాలన్న ఆలోచనతో అలా అంటున్నాడనుకుంది పద్మ. నేనేమీ చూడదలుచుకోలేదు, అదేంటో చెప్పండి వింటాను అంది పద్మ. రాత్రి టైంలో తనని బయటికి రమ్మన్నాడన్న కోపంతో కాస్త గట్టిగానే అంది. మీ భర్త మంచివాడు కాదు, అతనికో కీపుంది. ఇప్పుడు మీరు అలర్ట్ అయ్యి దాన్ని ఈ ఊరు నుండి తరిమేయకపోతే ముందు ముందు మీరు చాలా నష్టపోతారు అన్నాడు హరి. చూడండి, మీరెవరో నాకు తెలీదు. నా భర్త ఎలాంటివారో నాకు తెలుసు. మీ మీద కన్నా నా భర్త మీదనే నాకు నమ్మకం ఉంది. మీరంటున్నారే కీప్ అని, ఆ కీప్ గురించి అంతగా అవసరమైతే మీరే ఆలోచించుకోండి. ఆమె మీద మీకేదైనా కక్ష లాంటిది ఉంటే మీరే ఈ ఊరు నుండి తరిమేయండి, లేదంటే ఈ లోకం నుండే తరిమేయండి. నాకు మాత్రం అవసరం లేదు. మళ్ళీ ఫోన్ చేయొద్దు అంటూ ఫోన్ పెట్టేసింది పద్మ. పద్మ ఫోన్లో మాట్లాడి ఫోన్ పెట్టేశాక నిజంగానే మధురిమను ఈ లోకం నుండి తరిమేయాలన్న ఆలోచన వచ్చింది హరికి. నీకు నేనున్నా శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.